పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమలు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారో తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు క్రిష్, జ్యోతి కృష్ణ సంయుక్తంగా డైరెక్ట్ చేయగా మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై సీనియర్ నిర్మాత ఎం రత్నం నిర్మిస్తున్నారు. 4 ఏళ్ల పాటు షూటింగ్ను జరుపుకుని లేటైనా కూడా ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ విషయంలో మాత్రం తిప్పలు ఇంకా తప్పడం లేదు. ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకున్న హరిహర వీరమలు సినిమా రిలీజ్ డేట్ విషయంలో చాలాసార్లు వాయిదాలు పడుతూ వస్తుంది. తాజాగా ఈ చిత్రం విడుదల తేదీ ప్రకటించడంతో ప్రమోషన్ జోరు పెంచాలని చూస్తున్నారు. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా పూర్తవక ముందే ఓటీటీ రైట్స్ అమ్ముడైపోయాయి. రిలీజ్ డేట్ పలుమార్లు వాయిదా పడడంతో ఇప్పుడు ముందుగా ఓకే అయిన ఓటీటీ డీల్ మార్చేందుకు ఓటీటీ పార్ట్నర్స్ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ముందుగా 75 కోట్ల మేర ఓటీటీ డీల్ కుదిరిందని, అయితే రిలీజ్ డేట్ వాయిదా పడడంతో 65 కోట్లకు తగ్గించారట. త్వరలోనే చిత్రం ట్రైలర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జూలైలో చిత్రం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జూన్ 12న ఖచ్చితంగా వస్తుందని అనుకుంటున్నారు. ఈ మేరకు ప్రమోషన్స్ పెట్టారు. ప్రీ రిలీజ్ ఈవెంట్తో సహా అన్ని ఫిక్స్ చేసుకుంటున్నారట. ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలైపోయాయి. అంతా ఓకే అని అనుకుంటున్న సమయంలో చిత్రం మరొకసారి వాయిదా పడింది. కారణం విఎఫ్ఎక్స్ వర్క్ ఇంకా పూర్తవ్వకపోవడమే. ఇప్పటికీ కూడా విఎఫ్ఎక్స్ వర్క్ పూర్తవ్వలేదు. సినిమాకి సంబంధించిన విఎఫ్ఎక్స్ వర్క్ మొత్తం ఇరాన్లోని ఒక ప్రముఖ కంపెనీలో జరుగుతుంది. ఇప్పుడు ఇరాన్ దేశ పరిస్థితి ఏంటో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 4 రోజుల నుండి ఇజ్రాయెల్తో భీకర యుద్ధాన్ని ఎదుర్కొంటూ ఉంది. విఎఫ్ఎక్స్ వర్క్ మొత్తం ఎప్పటికీ డెలివర్ అవుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. అయినప్పటికీ కూడా ఈ సినిమా విడుదల తేదీని ఇటీవల మరొక సరికొత్త పోస్టర్ ద్వారా ప్రకటించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ట్రైలర్ జూలై మొదటి వారంలో విడుదల చేసే ఆలోచనలు ఉన్నారట. ఈ వారంలో ట్రైలర్ వచ్చేస్తుందని కూడా ఆశించారు. కానీ వర్క్ ఇంకా పూర్తి కాకపోవడంతో జూలై మొదటి వారానికి వాయిదా వేశారు. ఈ సినిమాని జూలై 24న విడుదల చేయడానికి ఖరారు చేశారు. నిర్మాతలు జూలై 18న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చాలా వరకు ప్రయత్నం చేశారు. కానీ అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ససేమిరా ఒప్పుకోకపోవడంతో తప్పనిసరి పరిస్థితిలో జూలై 24న విడుదల చేయాల్సి వస్తుంది. ఈ పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ త్వరలో అన్ని భాషలలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా యొక్క ట్రైలర్ని త్వరలోనే విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ పాత్రలో నటించారు. బాబీ డియోల్, నాజర్, నర్గిస్ ఫక్రీ, అనుపమ్ ఖేర్, సుబ్బరాజు, సునీల్, విక్రమ్జిత్, నోరా ఫతేహి మరియు ఇతరులు ప్రముఖ పాత్రలను పోషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇదే కావటం విశేషం. మరి చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. హరిహర వీరమల్లు మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.